స్నేహ వాళ్ళ ఆయన సినిమాకొచ్చారేమో అని అనుకోకండి. ఇక్కడ థియేటర్స్‌లో టికెట్స్ రేట్‌కి మనం సినిమాకి వెళ్ళాలి అనే ఆశ అయితే నాకు జర్మనీ రావంగానే పోయింది. మా ఆయన ఇండియాలో ఉన్నన్ని రోజులు చక్కగా క్లాసు, ఇల్లు అనే ఇంట్లోనే గడిపేశాను. మా ఆయన రాగానే ఎక్కడ లేని పనులన్నీ పుట్టుకొచ్చేస్తున్నాయి. అదేంటో తెలీదు. మరి తను లేనప్పుడు నేను చేయలేదో తెలియట్లేదు. తను రావంగానే ఈ పనులు అన్నీ కొత్తగా పుట్టుకొస్తున్నాయో తెలియట్లేదు. మా వారు లేనంత వరకు కూడా నేను ఒక అడల్ట్ లాగా మా ఇద్దరు పిల్లలకి అమ్మలాగా బిహేవ్ చేసేదాన్ని. కానీ మా వారు వచ్చేయంగానే నేను కూడా ఒక చిన్న పిల్లనైపోయాను. ఇంకా దిశా బేబీ నా చైన్ అలా పట్టుకొని ఫాలో అయిపోతుందో బ్లైండ్ గా, నేను కూడా మా వారి చైన్ పట్టుకొని అలా బ్లైండ్ గా తను ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతున్నా. ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పి మా వారు అయితే చికెన్ కొన్నారు. తన చేతులతో నా కోసం అయితే వండి పెట్టడానికి. ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అదేంటో తెలీదు, ఎగ్జాక్ట్ గా తన ప్రాసెస్ లోనే తను చెప్పిన విధంగానే నేను చేసినా సరే ఎగ్జాక్ట్ సేమ్ టేస్ట్ అయితే రాదనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఏమో మరి కొన్ని ఐటమ్స్ కొంతమంది చేతులతో చాలా చాలా బాగా స్పెషల్ గా కుదిరితే అనిపిస్తుంది. నేను పర్ఫెక్ట్ గా మా వారు ఇండియా వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ తిన్నది అంటూ ఉంటే అది ఇవాళే. ఇక్కడ చికెన్ లో కూడా కొనేటప్పుడు మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మేము తీసుకున్నది వచ్చేసి నార్మల్ చికెన్ అయితే కాదు, మంచిగా మొక్కజొన్నలు వేసి పెంచిన కోళ్ళు అన్నమాట. నార్మల్ చికెన్ కి దీనికి ఒక 4-5 యూరోస్ తేడా ఉంటుంది, బట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మా వారు వండుతుంటేనే ముక్కంతా కూడా అదిరిపోతుంది గుమగుమలతో. ఆల్మోస్ట్ ఫ్లేవర్స్ అన్ని కూడా నా పొట్టలోకి వెళ్ళిపోయాయి పీల్చి పీల్చి. చికెన్ అంతా కూడా కుక్ అయిపోయినా సరే ఇది ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి కొంచెం అంతా డార్క్ గా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. ఈ విధంగా డార్క్ బ్రౌనిష్ కలర్ లో రావాలి ఫ్రై పీస్ అంతా కూడా. అంతే, ఇంకేముంది, చక్కగా ప్లేట్ లో సర్వ్ చేసేసుకొని మంచిగా ఆనియన్ నంచుకుంటూ ఇంకో పక్క మూవీని చూస్తూ చకచక లాగించేయడమే. మీకు ఈ చిన్న వ్లాగ్ ఏమాత్రం నచ్చినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.